వైసీపీ ఎటు వెళుతుందో తెలియడం లేదు. ఆ పార్టీ సీనియర్లలో ఆందోళన అదే ప్రజా పోరాటాలు చేయడం లేదు. ప్రజా ఆందోళనలు నిర్వహించడం లేదు. జాతీయ స్థాయిలో జరుగుతున్న పెద్ద ఉద్యమాలకు మద్దతు తెలపడం లేదు. కానీ వైసీపీ పార్టీ నేతల చుట్టూ వివాదాలు, కేసులు నడుస్తున్నాయి. అలానే గత ప్రభుత్వ హయాంలో జరిగిన కేసులు కావు. ఇందులో నేరుగా కూటమి ప్రభుత్వం కలుగజేసుకోవడం లేదు. కానీ ఒక్క వైసీపీ నేతపై కేసు నమోదవుతోంది. అరెస్టుల పర్వం నడుస్తోంది. దీనిపైన వైసీపీలో సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. వ్యక్తిగత వ్యవహార శైలితో పార్టీని కొంతమంది నేతలు డ్యామేజ్ చేస్తున్నారన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఇది పార్టీపై ప్రతికూలత చూపుతోందన్న ఆవేదన ఆ సీనియర్లలో ఉంది. ఇన్ని రోజులు అధినేత జగన్ ఏం చేసినా ఊరుకున్నామని, ఇక నుంచి ఊరుకోబోమని వారు చెబుతున్నారు. హెచ్చరించినంత పని చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పార్టీలోనే పవర్ఫుల్ నేత ఆయన, మరి ఎందుకు ఆ స్థాయిలో మాట్లాడడం లేదు అని రిపోర్టర్ ప్రశ్నించేసరికి పెద్దిరెడ్డి వింత సమాధానం చెప్పారు. తమ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదనతో సంకేతాలిచ్చారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, తాను అటువంటిదే కోరుకుంటారని, తమ పార్టీ నేత అంబటిలా మాట్లాడను అంటూ చురుకలంటించారు. అయితే అది అంబటి రాంబాబును ఉద్దేశించింది కాదు. తెర వెనుక జగన్ వైఖరిని తప్పుబట్టడమే దాని ముఖ్య ఉద్దేశం. ఒక్క పెద్దిరెడ్డి మాత్రమే కాదు, బొత్స, ధర్మాన లాంటి సీనియర్ నేతలు వైసీపీలో అనవసర వ్యాఖ్యలు చేసే నాయకుల వైఖరిని తప్పుబడుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు కూటమి ప్రభుత్వం పాత కేసులను తెరపైకి తెచ్చి వెంటాడింది అని వైసీపీ ఆరోపించింది. కానీ ఇప్పుడు ఒక్కో నేత అరెస్టు తీరు చూస్తే మాత్రం భిన్నంగా ఉంది. కేసులు నమోదు కావడం వెనుక వ్యక్తిగత వ్యవహార శైలి కనిపిస్తోంది. మాజీ మంత్రి అప్పలరాజు వ్యవహరించిన తీరుతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. పార్టీకి డ్యామేజ్ మిగిల్చింది. తమ్మినేని గురించి అయితే చెప్పనవసరం లేదు. స్పీకర్గా ఉంటూనే ఓ భూ యజమాని బతికుండగానే ఆయన వారసుల పేరుతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి తన కుమారుడి పేరుతో 4 కోట్ల విలువైన భూమి రాయించుకున్నారు. సామాన్యులు సైతం దీన్ని తప్పుపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ కేసుల బారిన పడింది. జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు 11 మందిపై కోడలు మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం, గృహహింస, హత్యాయత్నం వంటి ఆరోపణలు చేస్తూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో జోగి ఫ్యామిలీ కేసుల బారిన పడింది. వీటిని రాజకీయ కక్షలో చూపించే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇది వ్యక్తిగత కేసులు అన్నది ప్రజలకు తెలుసు. వైసీపీ నేతలు ప్రజా పోరాటాలు చేయకపోగా ఇలా వ్యక్తిగత వైఖరితో పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు.